శిరాన్న ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్స్ అయితే వచ్చేసినాయి. మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారంటారు? ఇప్పుడు పార్టీ ఏది గెలిస్తే కదా అభివృద్ధి ఏ పార్టీ చేసిందని పబ్లిక్ చూస్తుంది ఫస్ట్. పార్టీ గెలిచిడు తర్వాత అభివృద్ధి పబ్లిక్కి కావాల్సింది అభివృద్ధి కావాలి ఫస్ట్. అభివృద్ధి ఉంటే ఆ ఓటు అడిగే అవసరం లేదు, ఓటు ఆటోమేటిక్ పడుతుంది మనకు. అభివృద్ధి చేసి మనం పోయి ప్రజలలో అడిగితే ఓటు అనేది మనకు దానికి వాల్యూ ఉంటుంది. ఏం చేయకుండా పోయి నమస్తే పెట్టి అమ్మ ఓటేయమ్మా అంటే అటు చప్పులు తీసుకుని కొడతారు. మేమన్నా పని చేసినామా అన్న అమ్మ ఇది పని చేసినాము ఇది 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 చేసినాం మేమంటే ఓటు అడిగితే సరే అయ్యా ఇవి ఉన్నాయి బ్యాలెన్స్ ఇది కూడా ఎప్పుడు చేస్తారంటే ఇవి అయినాయేమో కొంచెం టైం పడుతుంది అది చేస్తామని ఉంటుంటుంది. అది అట్లాంటిది మరి ఇప్పుడు ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ అభివృద్ధి చేస్తా అంటారు? ఇప్పటివరకు ఏ పార్టీ అభివృద్ధి చేసింది? ఇక్కడ 3 టైమ్స్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, అభివృద్ధి చేసింది. ఇప్పుడు పోయి అడిగితే ఏమైనా వాల్యూ ఉంటుంది. అభివృద్ధి చేయకుండా నువ్వు పోయి ఓటు అడిగితే ఏమైనా అర్థం? అది కొంతమంది ఏమంటున్నారంటే వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ కూడా చాలా సహాయం చేసిన పేదలకు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ఆయన సహాయం చేసిండు, కానీ పార్టీ ఏం సహాయం చేసింది? ఇప్పుడు క్యాండిడేట్ నుంచింది పార్టీతోటి కదా, మంచి సింగల్ మంచి ఇండిపెండెంట్ నుంచుంటే అది వేరు ఉంటుండే. ఇప్పుడు పార్టీ నామినేట్ చేసి నీకు నుంచోబెట్టింది కదా, ఇప్పుడు పార్టీని చూస్తారు. ఇప్పుడు 2 ఇయర్స్లో ఏం వర్క్ అయింది ఏం లేదు అనేది పార్టీని అది చూస్తారు. అంటే మరి ఇక్కడ పార్టీ ఉండే కదా ఇంతకుముందు, బీఆర్ఎస్ పార్టీయే ఉండే ఇక్కడ. సో బీఆర్ఎస్ వస్తుంది అంటారా? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే జూబ్లీ హిల్స్. దానికి తిరుగు లేదు. బీఆర్ఎస్ఏ జెండా ఎగురుతుంది, ఉన్న జెండా అట్లనే ఉంటుంది, ఎక్కడ పోదు ఇది. ఇక్కడ మరి సల్మాన్ ఖాన్ గురించి విన్నారా మీరు? అవును. సో ఆయన ఇంతకుముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిల్చున్నారు. సో నామినేషన్ వేసినాక అది రిజెక్ట్ అయినాక బీఆర్ఎస్లోకి వచ్చారు. దాని వెనక ఏమైనా కుట్టుందంటారా? దానికి అది మీరు చెప్పాలి. మీరు పబ్లిక్లో ఉన్నారు, మీకు తెలుస్తుంది కదా ఏం కుట్ర ఉంది, అది ఏం చేశారని మొత్తం విన్నారు కదా. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, మొత్తం లైవ్ ఉంది. అది అది వాళ్ళు మోసం చేశారు కాబట్టి మా దగ్గరకు వచ్చిండు కదా, బీఆర్ఎస్లో వచ్చిండు. మైనార్టీ ఓట్లన్నీ ఇప్పుడు బీఆర్ఎస్కి పడే అవకాశం ఉందంటారా ఆయన తరపున? 100% పడతాయి. ఎందుకంటే అన్ని అభివృద్ధి చేసిండు మైనారిటీస్కి, దాన్ని బట్టి వస్తుంది. ఏదో గాలికి చెప్పే మాటలకి ఓటు పడే అవసరం లేదు. ఓటు అడుగుతున్నాం ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 2 ఇయర్స్ అయింది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? షాదీ ముబారక్ వచ్చిందా? మళ్ళీ ఏమని అడుగుతారు ఓటు? ఏమన్నా పని చేసి ఓటు అడిగితే వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు చేస్తే వీళ్ళు ప్రచారం చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ ఇంట్లో కూర్చుంటే ఓటు గెలిచేవాళ్ళు. అది అభివృద్ధి 2 ఇయర్స్ చేయకపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చిందండి, మళ్ళీ వాళ్ళ సెట్ కానీ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నది బీఆర్ఎస్ఏ ఉంటుంది, మెజారిటీతో కొడుతుంది బీఆర్ఎస్ 100%.